ప్రైజ్ ది లార్డ్. మనలో చాలామంది ఈ మాట అంటూ ఉంటారు కదా, మేము చాలా ఖరీదైనటువంటి ఇల్లు కట్టాము అని చెప్పి. కానీ వారు ఎంత ఖరీదైన ఇల్లు కట్టినా వారి యొక్క ప్రయాసము వ్యర్థముగాను, వారి యొక్క జీవితము అశాంతిగాను నడుస్తూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యము ఏమని సెలవీయబడింది? కీర్తన 127, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. మరి దేవుడు ఒక అందమైన గృహాన్ని చూపించి మీరు అక్కడికి వెళ్ళి నివసించండి అని చెప్పినప్పుడు మన జీవితంలో ప్రయాసము వ్యర్థము కాకుండా ఉంటుందా? అస్సలు కానే కాదు. మన జీవితంలో మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని కుటుంబ ప్రార్థన. దేవుడు మనకి ఆల్రెడీ చెప్పి ఉన్నారు, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడే నేను వారి మధ్యన ఉంటాను అని చెప్పి ఉన్నారు. ఒక కుటుంబంగా తల్లి, తండ్రి, పిల్లలు ఆయన నామంలో కూడి ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుని వాక్యంతో ఆ ఇంట్లు కట్టబడుతూ ఉంటుంది. అప్పుడు దాని కట్టువారి ప్రయాసం ఏమాత్రము కూడా వ్యర్థం కాదు. అయితే చాలామంది కుటుంబ ప్రార్థనకి ఏమాత్రము విలువ ఇవ్వరు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో త్వరగా లేవాలి, త్వరగా పడుకోవాలి అనేటువంటి క్రమంలో ముఖ్యమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని పక్కన పెడుతూ ఉంటారు. అందుకే అదే కీర్తన 127లో ఈ విధంగా ఉన్నది, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. కుటుంబ ప్రార్థనలో మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో వాక్యం ద్వారా మన యొక్క జీవితాలు కట్టబడుతూ ఉంటాయి. అప్పుడు మన ప్రయాసాలు ఏమాత్రము కూడా వ్యర్థం కావు. మీరు ఏ ఇంటిలో నివసిస్తున్నా మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగినట్లయితే ఆ ఇంటిని దేవుడు కడుతున్నాడు. అప్పుడు వారి ప్రయాసము వ్యర్థము కానే కాదు. ఆమేన్.